టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు 25వ తారీఖు. మరి దినఫలాలు శీర్షికన ముందుగా మేషరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి వారు ఈరోజు మరి ఏమంటారు అంటే కనుక, కంచెల్లో తింటూ ఏవో ఏరుకున్న చందాన్న మరి ఎవరినో ఒకరిని ఏదో రకంగా మనకి పెట్టేవాళ్ళని, సహకరించే వాళ్ళని కూడా ఎంతో కొంత మాట అనుకోవటం అనేది ఉంటుంది. ఏది కూడా మనకి ఊరికే రాదు. మన పట్ల ఎవరు కూడా ఊరికే ఆ సహాయ సహకారాలు అందించరు అనేది ఆలస్యంగా మీరు తెలుసుకోవటం అనేది ఉంటుంది. కంటికి కనపడిన వాళ్ళు కానీ, నమ్మిన ప్రతి వ్యక్తి కానీ ఎంతో కొంత మనకి సహకారం అందించాలి, వారు ఈ పని చేయాలి, ఈ పని చేయాలని ఏవో ఆశపడుతూ ఉంటారే తప్ప ఈ రోజుల్లో అందరూ కూడా మనం అనుకున్నంత వేగంగా స్పందించరు అనేది మీరు కొద్దిగా ఆలస్యంగా తెలుసుకోవటం అనేది ఉంటుంది. ఇక చేసే ఆర్థిక విషయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఊహకందని ఖర్చులు ఇవ్వటం అనేది కూడా అలాగే ఉండటం అనేది ఉంటుంది. తర్వాత వృత్తి ఉద్యోగాల్లో మరి ఆకస్మిక మార్పులు కానీ, లేదా ఆకస్మిక బాధ్యతలను నెత్తిన రుద్దటం కానీ కూడా సంభవిస్తుంది. వృషభ రాశి వారు ఈరోజు ఇంట బయట కొంత జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరమైతే కనిపిస్తోంది. పేరు ప్రఖ్యాతులకి ఇబ్బంది లేకపోయినప్పటికీ కూడా ఎవరో ఒకరు రూపాన ఈరోజు మానసిక ఆందోళన కలిగే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. వృత్తి ఉద్యోగాలన్నీ కూడా సక్రమంగా సాగిపోవటం అనేది ఉంటుంది. దూర ప్రయాణాల్లో ఈరోజు ఎంతో కొంత మేలు జరగటం అనేది కూడా కనిపిస్తుంది. తర్వాత వచ్చేప్పటికి భార్య, అంటే ఇప్పటివరకు కూడా ఎవరైతే పెళ్ళి కాని అబ్బాయిలు ఉంటారో వారికి ఆ రకంగా జీవిత భాగస్వామి లభించడానికి కూడా కొంత మంచి, లేదా దానికి సంబంధించిన ఏవో రకమైన వర్తమానాలు పొందడానికి కూడా ఈరోజైతే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. మిథున రాశి వారు ఈరోజు కూడా ఆరోగ్య విషయంలో ఒకంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనిపిస్తుంది. ఎవరితో ఎలా నడుచుకోవాలి అనేది కొద్దిగా తొందరగా గ్రహిస్తే కనుక దానివల్ల నష్టాలను కొంతవరకు తగ్గించుకోవడానికి ఉంటుంది. బంధుమిత్రాదులతో వీరు ఏదో రకంగా అపార్థానికి లోనయ్యేలాగా ప్రవర్తించడం అనేది, తద్వారా మాట పడటం అనేది కూడా ఉంటుంది. ఇక చేసే వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు అయితే పెరుగుతాయి. వాటిని నిజాయితీగా నిర్వహించడం అనేది కూడా ఉంటుంది. ఇక సంతానపరంగా చిన్న చిన్న ఇబ్బందులు అయితే, సమస్యలు తలెత్తడం అనేది ఉంటుంది. అయినప్పటికీ కూడా బెంబేలు పడవలసిన అవసరం అయితే కనిపించడం లేదు. ఆకాశంలో మబ్బులు క్షణికమన్నట్టుగా మీ జీవితంలో వచ్చే చిన్న చిన్న ఇబ్బందులు కూడా అవి మళ్ళీ తొందరగానే పూడ్చుకోగలగటం అనేది ఒకంత ఊరటగా మిథున రాశి వారికి చెప్పవలసి ఉంటుంది. కర్కాటక రాశి వారు ఈరోజు వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మన్ననలు పెంచుకోవటం అనేది ఉంటుంది. పైవారితో వీరి యొక్క సంబంధ బాంధవ్యాలన్నీ కూడా సక్రమంగా సాగటం, వారి యొక్క ప్రశంసలకి పాత్రలవటం అనేది కూడా ఈరోజు ఎక్కువ కనిపిస్తుంది. ఇక ఇంట్లో ఎవరైతే తమ కింద పనిచేసేవారు ఉంటారో వారు వీరిని ఎంతో కొంత ఇరకాటంలో పెట్టడం కానీ, లేదా వీరు ఎంత ధనం ఇచ్చినా వారు సంతృప్తి చెందకపోవటం కానీ, దానివల్ల కొంత మానసికంగా అసహనానికి లోనవటం అనేది ఉంటుంది. ఇక ధన విషయంలో చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే ఏమీ ఉండవు. అందరితో కూడా ఒకంత జాగ్రత్తగా ఉండవలసిన, ముఖ్యంగా పనివారి విషయంలో మరింత జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే ఈరోజు ఎక్కువ కనిపిస్తుంది. సింహరాశి వారు ఈరోజు సంతాన విషయంలో ఒకంత శ్రద్ధ చూపించడం అనేది అవసరం. సంతానపరంగా ఏదో రకమైన సమస్యలు కానీ, లేదా వారికి వచ్చే అప్పటికప్పటి అనారోగ్యాలు కానీ వీరిని కొంత కలవరపెట్టడం అనేది ఉంటుంది. ఇక ఎవరైతే ఈ లగ్నంలో జన్మించి మరి ఎవరైనా సరే ఈ షేర్ మార్కెట్లో ఇలా స్పెక్యులేషన్ వ్యాపారంలో ఉన్న వాళ్ళకైతే ఈరోజు అనుకూలమైన ఫలితాలు అయితే రావు. ఇక ఎవరైతే గృహం నిర్మించడం కానీ, ఏదైనా సరే కొనుగోలు చేయాలనే తాపత్రయంలో ఉన్నవాళ్ళు కానీ వారికి ఈరోజు ఒకంత ఆ పనులు ముందుకెళ్ళడానికైతే ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది. కన్యారాశి వారికి ఈరోజు కూడా చెప్పుకోదగిన అనుకూల ఫలితాలు లేవు.
ఎందులో వేలెట్టినప్పటికీ కూడా అందులో అక్కడ ఏదో తేలు కాటేసినట్టు వీరికి ఎంతో కొంత నొప్పి కలగటం అనేది కూడా కనిపిస్తుంది. తర్వాత ఆరోగ్యం చూసుకుంటే ఆరోగ్యం కూడా ఏదో రకమైన ఇబ్బంది. ఆర్థికపరమైన అంశాలు చూసుకుంటే ఎంతసేపు ఏవో రకమైన కొత్త అప్పులకి వెళ్ళటము, లేదా రహస్యంగా వారికున్న బాధను అంచుకోవటం అనేది కనిపిస్తుంది తప్ప సక్రమమైన రీతిలో అభివృద్ధి లేకపోవటం అనేది కూడా ఉంటుంది. శారీరకంగా ఎక్కువ శ్రమే తప్ప రాబడి తక్కువ అనేది కూడా బాధ పెడుతూ ఉంటుంది. అయినప్పటికీ కూడా అవసరానికి అది అప్పైనా సొప్పైనా డబ్బు లభించటం, ఏదో రకమైన కొంత ఊరట కలగటం, పరువు దక్కింది అని పరవశించడమే తప్ప వేరేగా పెద్దగా చెప్పుకోదగ్గ అభివృద్ధి అయితే కనిపించడం లేదు. తులారాశి వారు ఈరోజు స్నేహితుల విషయంలో ఒకంత జాగ్రత్తగా ఉండవలసిన అవసరమైతే ఎక్కువ కనిపిస్తుంది. అది భార్య వైపు ఉండే బంధువులతో కూడా ఏవో రకమైన కొన్ని కొత్త సమస్యలు కానీ వారి రూపేణా ఎంతో కొంత ధన వ్యయం అయ్యేలాగా కూడా పరిస్థితులు ఉండటం అనేది కనిపిస్తుంది. ఇంకా ఇంటికి విలాస సంబంధించిన వస్తువులైతే పెంపొందించుకోగలుగుతారు. రాబడి విషయంలో ఎలాంటి హెచ్చుతగ్గులు లేవు. తర్వాత వారి వారి యొక్క ఆనందాలు ఏవైతే ఉంటాయో ఆ ఆనందాలని స్వేచ్ఛగా అనుభవించడం అనేది ఉంటుంది. కోపతాపాలు అనేవి వచ్చినప్పటికీ కూడా అవి తాటాకు మంటలా తొందరలాగానే మరి అవి ఆరిపోవటం అనేది కూడా అంతే ఆనందాన్ని ఇవ్వటం అనేది ఉంటుంది. తద్వారా ఇంట్లో ఒక క్షణం పాటు అశాంతి ఉన్నప్పటికీ కూడా మరుక్షణంలో మళ్ళీ ఆనంద ఉద్వేగ క్షణాలని అందుకోవటం అనేది కూడా అలానే ఉంటుంది. వృశ్చిక రాశి వారికి చేసే ఉద్యోగాలన్నీ కూడా సక్రమంగా సాగటం అనేది ఉంటుంది. ఈ వృశ్చిక రాశిలో జన్మించి ఎవరైనా సరే కోర్టు సంబంధించిన వ్యవహారాల్లో ఉంటే అవి మళ్ళీ వాయిదా పడడానికి ఉంటుంది తప్ప త్వరితగతిన అవి ముందుకెళ్ళలేకపోవటం అనేది కూడా ఉంటుంది. తర్వాత ఎవరైతే మానసికంగా మరి రెండు రకాల ఆలోచనలు తొందరపాటుని కూడా వీరు ఈరోజు కలిగి వాటి ద్వారా నష్టాలు సంభవించడానికి కూడా ఆస్కారం లేకపోలేదు. వాహనాలు నడిపేప్పుడు ఒకంత జాగ్రత్త అవసరం అనేది కూడా కనిపిస్తుంది. ఇక ఏదైనప్పటికీ కూడా దైవవశాత్తు వారికి ఉండే చింతల నుంచి బయటపడటం అనేది ఎంతో కొంత వీరికి ఆనందాన్ని కలిగించే అంతుల్లాగా ఈరోజు మిగిలిపోతుంది. ధనుర్రాశి వారు ఈరోజు కూడా ఆర్థిక విషయాల్లో తగినంత జాగ్రత్త వహించాలి. ముందు చూపు లేకుండా వస్తున్నట్టే ఖర్చు చేస్తే కనుక మళ్ళీ ఆ తర్వాత ఇబ్బందులకి పడడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కనుక ధనం విషయంలో ఒకంత నియంత్రణ చూపవలసిన అవసరం కూడా కనిపిస్తుంది. కొత్త వ్యాపారాంశాలకు కానీ లేదా కొత్త ఉద్యోగాల మార్పుల కోసం కానీ కొద్ది కాలం మీరు వేచి ఉండటం అనేది మంచిది. మునుముందు మీ జీవితం అద్భుతమైన మార్పులకు నిలమే సాగుతుంది. కానీ అంతవరకు కూడా కొద్దిగా ఓపిక పడుతూ ఎప్పటికప్పుడు అచీతుచి అడుగులేస్తూ ముందుకెళ్ళేటైతే కనుక రానున్న కాలంలో మీకు చాలా చక్కటి భవిష్యత్తు ఉంటుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. మకర రాశి వారు తమ చేసే పనుల్లో చక్కటి విజయాల్ని చవిచూడటం అనేది ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా వీరు భార్యాభర్తల విషయంలో మాత్రం ఒకంత జాగ్రత్తగా ఉండాలి. లేదంటే ఒకరికొకరు కొద్దిగా నిందించుకునే పరిస్థితులు అయితే తలపెట్టడానికి కూడా అవకాశం ఉంటుంది. కోపతాపాలని కొంతవరకు నియంత్రించుకోవాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. వ్యాపార లావాదేవీలన్నీ కూడా చాలా చక్కగానే సాగిపోతాయి. వీరికి అనుకూలంగానే నడిచిపోతాయి కనుక వాటి గురించి పెద్దగా దిగులు చెందవలసిన అవసరం అయితే కనపడటం లేదు. కుంభరాశి వారు ఈరోజు తమ యొక్క గౌరవ మర్యాదల్ని కాపాడుకునేందుకు ప్రయత్నించవలసిన అవసరం ఉంది. లేదంటే ఎవరో ఒకరు వీరిని అల్లరి పాలు చేయటం అనేది కూడా కనిపిస్తుంది. కొన్ని అక్కర్లేని ఫోన్ కాల్స్ని అటెంప్ట్ చేసి ఇబ్బందులు తెచ్చుకునే పరిస్థితులు కూడా ఉంటాయి. కనుక కొత్త కాల్స్ వచ్చే ముందు 1-2 సార్లు ఆలోచించి వాటికి మీరు సమాధానం ఇవ్వటం అనేది ఉచితం. లేదంటే ఎంతో కొంత ఇబ్బంది పాలవటం అనేది తథ్యం. ఇక ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. సమయానికి తినటం కొంతవరకు మంచిది. ఇక
ఏదైతే డబ్బుతో ముడిపడి ఉందో ఆ డబ్బు అనేది వీరికి ఈరోజు కొంత ఇబ్బంది పెడతాం. ఇస్తాము అన్న వాళ్ళు ఇవ్వలేకపోవటం, మనం ఇవ్వవలసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆగలేకపోవటం, ఇలా వీరిని కొంత ఉక్కిరి బిక్కిరి చేయటం అనేది కూడా కనిపిస్తుంది. అలా మొత్తానికి పరిస్థితులకి తల ఒగ్గి నిలబడటమే తప్ప తల ఎత్తి చూసే పరిస్థితులు అంతగా కనిపించడం లేదు. మీనరాశి వారు ఈరోజు కొద్దిగా లాభాలు గడించే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. గత 2-3 రోజులతో పోలిస్తే ఈరోజు వీరికి కొన్ని విషయాల్లో సానుకూలమైన మార్పులు కలగడానికి చాలా అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది. అది సంతానం వల్ల అయితేనేమి, తర్వాత తాము చేసే ప్రయత్నాల వల్ల అయితేనేమి, తర్వాత వచ్చే కొత్త కొత్త అవకాశాల రూపేణా అయితేనేమి కొంత సంతృప్తి చెందటం అనేది కనిపిస్తుంది. వాటి ద్వారా ఎంతో కొంత లాభపడటం అనేది కూడా అగుపిస్తోంది. గత కొద్ది కాలంగా బాధపడుతున్న విషయాల్లో కొంత ఊరపు కూడా ఈరోజు రావడానికి ఆస్కారం అయితే ఎక్కువ కనిపిస్తుంది. కనుక మీనరాశి వారు మాత్రం ఈరోజు ఒకంత ఆనందాన్ని అనుభవిస్తారు. అలాగే ఏదైనా సరే కొత్త వాటికి పథకరచన చేస్తే గనక అవి మున్ముందు ఆశావాహకంగా నడిచిపోవటం అనేది కూడా ఈరోజు సంప్రాప్తిస్తుంది.